చెప్పండి. నిన్న అంటే 1 ఇయర్ నుంచి సైలెంట్గా ఉన్న కేసీఆర్ గారు నిన్న నిన్న బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేశారు కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? కేసీఆర్ గారు వంద మాట్లాడచ్చు అన్న. మన పార్టీ బలం, మన పార్టీ విధానం, మన పార్టీ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా బడుగుల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అంటేనే. ఆ కేసీఆర్ మాట మనం అంత ఇదిగా మనం పట్టించుకోసం, మన పార్టీ పట్టించుకోవట్లేదు. ఈ పార్టీకి ఉన్న విధేయత ఏంటంటే మహిళలు చూడండి ఎంత చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు ఈ రోజున. ఇలాగే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికన్నా పదవులు ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇన్ని పదవులు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే వేరే వాళ్ళు ఎవరన్నా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారా? మీరేం చెప్పండి. మీకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. వచ్చే ఎలక్షన్స్లో గట్టి దెబ్బ కొడతారని అలా ఏముంది చెప్పచ్చు, 100 చెప్పచ్చే. నువ్వు చెప్తా, నేను చెప్తా 100. కాంగ్రెస్ పరిపాలన అయితే 6 పథకాలు 6 గ్యారెంటీలు అయితే అమలు అయిపోయినాయి. ఉచితంగా బస్సు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రేషన్ కార్డ్స్, ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు రాలేదు. ఇప్పుడేంటి అన్న రేవంత్ రెడ్డి అన్న అందరికీ, ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో అదేంటిది మన భూమికి ఒక చట్టం తీసుకొచ్చారు, ధరణి అని. ఇప్పుడు ధరణి తీసి భూమాత చట్టం మీద పెట్టారు మన రేవంత్ రెడ్డి గారు. అది చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. Subscribe us and press the bell icon for more interesting updates.